మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, గోధుమలు అనంటే విశ్వాసులు, పొట్టు అనంటే అవిశ్వాసులు. కళ్ళమును బాగుగా శుభ్రము చేసి అనంటే దేవుని వాక్యం చేత బాగా శుభ్రం చేసిన తర్వాత గోధుమలన్నిటినీ కూడా దేవుని యొక్క సంఘంలోనికి అనగా పరలోక రాజ్యంలోనికి తీసుకుంటాడు. పొట్టు అయినటువంటి అవిశ్వాసులందరినీ కూడా ఆరని అగ్నితో కాల్చివేస్తాడని ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు గోధుమగా ఉన్నావా, పొట్టుగా ఉన్నావా జ్ఞాపకం చేసుకో. అది ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు గోధుమవో పొట్టువో నీకే తెలుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చేత సరి చేసుకోకపోతే నీ జీవితం నువ్వు ఆరని అగ్నిలో పడతావని దేవుని సేవకుడికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే మరొక చోట సేవకులు అన్నారు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటానికి ఇష్టమా అని అతను అడిగిరి. వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గురుములను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. అప్పుడు గోధుమలను కొట్టులో పోసి గురువులను ఆరని అగ్నితో కాల్చివేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకోటి చెప్పారు, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు అది అపవాది చేసినటువంటి పని అని. అయితే శిష్యులు అడిగారు, అయ్యా ఆ గురుగుల్ని పెరికివేసి వచ్చేసేమా అని అంటే, వద్దొద్దొద్దు, గురుగుల్ని ఒకవేళ పెరుగుతున్నటువంటి సమయంలో గోధుమలు కూడా పెళ్ళగిస్తారేమో అని అన్నాడు. అంటే ఆ మాటకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురుగులు కూడా గోధుమలాగే ఉంటాయి. అవి కోతకాలం వచ్చిన తర్వాత అప్పటికి మాడిపోయి నల్లగైపోతాయి. కాబట్టి వాటిని గురుగులను గుర్తుపట్టి చక్కగా తీసి వాటిని పక్కగా పెడతారు. ఈ రోజున సంఘములో విశ్వాసులు మాత్రమే ఉంటారు అనుకోవద్దు. ఎవరు కూడా విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కూడా ఉంటారు. గోధుమలతో పాటు గురుగులు కూడా కలిసే ఉంటారు. సేవకులమైనటువంటి మాకు తెలుసు గురుగులు ఎవరు అని కొంతవరకు. వాటిని పెరిగి తీసేయమా అని చెప్పంటే దేవుడు అన్నాడు, వద్దు, కలిసి ఎదగనియండి, వారికి అవకాశం ఇచ్చినంత వరకు ఇవ్వండి, ఆ తర్వాత చేయాల్సింది చేద్దామని చెప్పి దేవుడు చెప్పడం బట్టే మేమందరం కూడా గోధుమల్ని గురుగుని అలాగే కలిసి ఎదగనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గురుగుగా ఉంటే జాగ్రత్త, గోధుమగా మారకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పడవేస్తారని. అంటే ఈ ఉపమానంలో కూడా మంచి చేపలు అంటే ఏంటి? మంచి విశ్వాసులు, దేవుని వాక్యం విని చక్కగా శుద్ధి చేసుకున్న వారందరూ కూడా మంచి చేపలుగా ఎంచబడ్డారు. వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో తీసుకుంటాడు దేవుడు. చెడ్డ వాటిని బయట పడేయడం అంటే వేదనకరమైన స్థలములో ఆరని అగ్ని, ఏడుపు, పండ్లు కొరుకుటని వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. మీరు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, దేవుని వాక్యం ఎన్నోసార్లు వింటూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు సంఘానికి వెళ్తూ ఉన్నారు. అయినా నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ కుటుంబంలో మార్పు రాకపోతే, నీ కుటుంబంలో బిడ్డలు ఇంకా ప్రయోజకులు అవ్వకుండా ఉన్నారు అంటే అది మీరు ఎక్కడో లోపపడుతున్నారని అర్థం. దేవుని వాక్యాన్ని విని సరి చేసుకోవట్లేదని అర్థం. కాబట్టి నీవు గోధుమగా ఉన్నావో గురువుగా ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకోమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున మీతో. నువ్వు గోధుమవా గురుగువా, మంచి చేపవా చెడ్డ చేపవా, బుద్ధిగల కన్యకలవా బుద్ధి లేని కన్యకలవా? 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. ఆ 10 మంది కూడా విశ్వాసులే. ఆ 10 మంది కూడా సంఘంలో ఉన్న బిడ్డలే, కన్యకులు అని రాయబడింది. కానీ 5 ఎత్తబడ్డారు అంటే ఏంటి అర్థం? అంటే వారు విశ్వాసముతో ఉండి మారు మనసుకు తగిన ఫలములు ఫలించారు. వారు అవిశ్వాసులై ఉండి వాక్యం విని సరి చేసుకోకుండా ఏముందలే, ఎప్పుడో వస్తాడు, ఇదంతా చిన్నప్పటి నుంచి అంటానే ఉన్నారులే అన్నట్టుగా అవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ప్రభువు రానే వచ్చాడు, వారు విరవబడ్డారు. ఈరోజు చాలామందికి దేవుని యొక్క సంఘములో వాక్యం అంటే ఆసక్తి లేదు, తగ్గిపోయింది. అట్లాంటి వారు మీరందరూ కూడా జ్ఞాపకం, ఒక దినం రాబోతా ఉన్నాడు, మీరు విడవబడితే కనుక మీ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం చేత విని శుద్ధి చేసుకోండి, చక్కగా ప్రవర్తన మార్చుకోండి, మంచి చేపలాగా ఉండండి, గోధుమలాగా ఉండండి, బుద్ధిగల కన్యకలుగా ఉండండి అని దేవుని సేవకుడిగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే త్రోవ పక్కన అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా ఆకులు తప్ప మరేమీ లేవు, కనుక ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగా. కానీ దేవుడు శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోయాను. దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు. కాయలు ఉంటే సరే, 2, 3 ఉన్నాయంటే ఓకే, ఉండని, 2, 3 కాయలు ఉన్నాయి కదా ప్రస్తుతానికి అని చెప్పి ఉండనిస్తాడు. కానీ
కాయలు లేకుండా ఆకులు మాత్రమే ఉంటే కనుక ఆ చెట్టును శపిస్తడానికి ఆయన వస్తాడు. దేవుని బిడ్డారా, ప్రతిదానికి అవకాశం ఉంది, ప్రతిదానికి ఇప్పుడే సమయం ఉంది. నువ్వు దేవుణ్ణి క్షమించమని అడిగి చక్కగా ఫలించేటువంటి అంజూరపు చెట్టుగా ఉండగలిగితే, మంచి గోధుమగా ఉండగలిగితే, మంచి చేపగా ఉండగలిగితే, బుద్ధిగల కన్యకగా ఉండగలిగితే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా తలలో ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. నాయనా, మేమందరం కూడా ఈ వాక్యం ద్వారా సరి చేసుకుంటూ గోధుమలాగా ఉండాలని, మంచి చేప వలె ఉండాలని, బుద్ధిగల కన్యక వలె ఉండాలని, చక్కగా అంజూరపు చెట్టు కాయలు కాసేవారిగా ఉండాలని, ఫలించేటువంటి ద్రాక్షవలిగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మమ్మల్ని మీరు ఆశీర్వదించి మమ్మల్ని మీ తట్టు ఆకర్షితులు చేసుకోమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అనారోగ్యంగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని ఆరోగ్యాన్ని దీవించండి. అలాగే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలకు ఎదురు చూస్తున్న బిడ్డలను వ్యాపారాలు దయచేయండి. బిడ్డలు లేక ఎంతోమంది బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, బిడ్డలను దయచేయండి. అలాగే బిడ్డల యొక్క చదువుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా బిడ్డలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా దీవించి వారికి కావాల్సిన ఆహారము, వస్త్రములు, సంతోషం, సమృద్ధిని దయచేయమని, వీరి కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి, మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.